ఓం సాయిరామ్. సాయిరామ్ భక్తులందరికీ నమస్కారములు. ఆ సాయి మహాదేవుడు నాకు జరిగిన ఒక మిరాకిల్ను ఈరోజు నేను వీడియో తీసి మన గ్రూప్లో పంపిస్తున్నాను. అందరూ లైక్ చేయగలరు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. నేను సత్యసాయి బాబా దగ్గరికి ప్రతి సంవత్సరం వెళ్ళేవాడిని. అలాగే ఒకసారి ఎప్పుడైనా మా ఫ్రెండ్ శంకర్ అని మంచిర్యాలలో ఉంటాడు, ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు వెళ్ళినా కూడా చాలాసార్లు ఫ్యామిలీతో వెళ్ళిన ప్రతి స్వామి బర్త్డేకు ప్లస్ మళ్ళీ మధ్యలో ఒకసారి వెళ్ళేవాళ్ళం. అలాగే ఎవ్రీ ఇయర్తో ఒకసారి మా ఫ్రెండ్ శంకర్ ఫోన్ చేసి వచ్చింది, బాబు మనం మళ్ళీ పుట్టపర్తి వెళ్ళాలి, బాబా దర్శనం చేసుకొని వద్దాము అంటే, ఇప్పుడు వెళ్దాం సారు అని అన్నాడు. జూన్ 30 వెళ్దాము 2019 వెళ్ళి జూలై 3 నాడు రిటర్న్. అది కూడా బాబా దగ్గరికి వెళ్ళి సత్యసాయిబాబా దర్శనం చేసుకొని అక్కడ 2 రోజులు ఉండి అక్కడి నుండి నేరుగా బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ దర్శనం చేసుకొని రిటర్న్లో జెట్ ఎయిర్వేస్లో వద్దాము అని నేను ఒక మాట మా వారికి చెప్పడం జరిగింది. మా ఫ్రెండ్ దానికి స్పందించి, సార్ ఇప్పుడు వద్దు, తర్వాత వెళ్దాము, బట్ కాకపోతే ఏంది అంటే ఓన్లీ మనం పుట్టపర్తి వెళ్ళి 2009 జూన్ 30 నాడు రిజర్వేషన్ చేయించండి, 2nd నాడు రిటర్న్ మళ్ళీ ట్రైన్కు రిజర్వేషన్ చేయించండి అన్నాడు. అదే ప్రకారంగా నేను ట్రైన్కు రిజర్వేషన్ చేయించాను. ఇద్దరం కలిసి వెళ్ళాము. వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాము. అంతా బాగా జరిగింది. మధ్యాహ్నం మేము వేరే కనీల్స్ ఉంటే స్వామి ఏదో హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వస్తుండు, ఇట్లా నా దిక్కు కొంచెం ఇట్లా చూసి చిరునవ్వు నవ్వింది స్వామి. అయిపోయింది. సాయంత్రం నెక్స్ట్ ఈవినింగ్ ట్రైన్ ఉంది మాకు జూలై 1, 2 రిటర్న్. మేమేం చేసినాం, రెడీ అయిపోయి లగేజ్ తీసుకొని ఎగ్జాక్ట్లీ 5 o'clock పుట్టపర్తి రైల్వే స్టేషన్కి వచ్చాం. వచ్చిన తర్వాత స్టేషన్లో ఒక్క మనిషి కనపడడం లేదు. అయితే ఏంది, ఎవరు లేని ప్లాట్ఫామ్, ట్రైన్ వెళ్ళిపోయింది, ట్రైన్ టైం కాలేదు ఇంకా అని చెప్పి డైరెక్ట్ బుకింగ్ క్లర్క్ వెళ్ళిపోయి ఎంక్వైరీలో పెట్టినాం. ఏమైందండి ఈరోజు పబ్లిక్ ఎవరు లేరు, ప్లాట్ఫామ్స్ అని ఖాళీ ఉన్నాయి, ట్రైను ఏమన్నా అంటే, మీకు తెలియదా, అసలు పేపర్లు చూడలేదు, టీవీ న్యూస్ చూడలేదానండి, ఆల్రెడీ రాత్రి 12 గంటలకు ధర్మవరం దగ్గర ట్రైను పట్టాలు తప్పింది, గూడ్స్ ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. మీరు టికెట్ వాపస్ ఇచ్చేసి అమౌంట్ రిటర్న్ తీసేసుకొని బస్సులోన మీ ఇష్టం, మీరు ఎట్లా వెళ్తారో వెళ్ళిపోండి అని చెప్పారు. మేమేం చేసినాం, మా దగ్గర ఉన్న టికెట్స్ రిటర్న్ ఇచ్చేసి అమౌంట్ తీసుకొని ఏం చేద్దాం మరి, చక్కగా మళ్ళీ ధర్మవరం అనంతపురము వెళ్ళి బస్సు ఎక్కి వెళ్దామని స్టేషన్ బయటకు వచ్చాం. స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత సడన్గా ఒక కవర్ వచ్చి ఆగింది మా ముందట ఒక అతను కూర్చొని ఉన్నాడు, వెనక 2 సీట్లు ఖాళీ ఉన్నాయి. సార్ బెంగళూరు 2 టికెట్లు, బెంగళూరు 2 టికెట్లు అంటే బెంగళూరుకి 2 ప్యాసింజర్ కావాలని అడిగాడు. అడిగితే సడన్గా మా ఫ్రెండ్ ఏం చేశారు, సార్ ఎందుకో ట్రైన్ క్యాన్సిల్ అయిందేమో తెలియదు, మీరు ఏదో ఫస్టే బెంగళూరు వెళ్దామని అన్నారు కదా, మన కోసమే ట్రైన్ క్యాన్సిల్ అయినట్టుంది, చలో బెంగళూరు అయితే పోదాం పండి, మా అంటే ఒక 2 రోజులు ఎక్స్ట్రా అవుతుంది, మీరు అనుకున్నట్టు ఇస్కాన్ దర్శనం కూడా అయిపోతుంది అనగానే మేమేం ఆలోచించకుండా వెనక ఎక్కాము. ఇద్దరం ఎక్కేసి చెల్లండి పదండి బాబు అన్నాడు. ఇంతగా మేము తెలుగులో మాట్లాడుతుంటుంటే అతను డ్రైవర్, సార్ మీరు ఎక్కడ అన్నాడు. అంటే మాది హైదరాబాదు అంటే, అతను ఏమన్నా డేటా వెళ్ళాలంటే మేము యాక్చువల్గా వెళ్ళాలి, ట్రైన్ ఇట్లా క్యాన్సిల్ అయింది, ఇక ఏదో బెంగళూరు వెళ్ళి ఆడికి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోదాం అంటే, సార్ నేను 10 సంవత్సరాలు అవుతుంది నేను ట్యాక్సీ నడపబట్టి, మొదటిసారి నేను రైల్వే స్టేషన్కి వచ్చాను, ఎందుకు వచ్చానో నాకు తెలియదు, మీకోసమే వచ్చినట్టున్నదని అనగానే మేమిద్దరం వెనుక ముందపోతాను. ఆయన ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నట్టు అతను కూడా మీరు ఎక్కడ అంటే అది అతను కూడా ఏదో ప్లేస్ చెప్పాడు. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ బెంగళూరు వెళ్ళిపోయింది. అక్కడ ఒక మంచి హోటల్ తీసుకున్నాం, హ్యాపీ పడుకున్నాం. మార్నింగ్ 6 o'clock రెడీ అయిపోయి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని
మళ్ళీ సరదాగా టిఫిన్ అంతా బయటకు వచ్చి అప్పుడు మొబైల్ యాప్లో రిజర్వేషన్స్ అనేటివి లేవు. ఇంటర్నెట్ సెట్కి వెళ్ళి తీసుకోవాలి. ఏం చేసి దగ్గర ఉన్న ఇంటర్నెట్కి వెళ్ళి ఏమన్నా ఫ్లైట్ టికెట్స్ అన్న దొరుకుతాయా లేదా అని చెప్పి ఇంటర్నెట్ సెట్కి వెళ్ళాం. పోతే అది చూస్తే ఉన్నాయి, బట్ ఏంది 10,000, 11, 8, 9,000 ఉన్నాయి ఫ్లైట్ నెక్స్ట్ డేకు 3 జూలైకి. ఇక మేమేం చేసినాం, వద్దు బాబు నైట్ ఏదైనా మంచిగా బస్సు పట్టుకొని హైదరాబాద్ వెళ్ళిపోదాం అని చెప్పేసి రిటర్న్ వచ్చేసి సరదాగా అక్కడక్కడ ఏమైనా తినడం అవన్నీ చూసేసి మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని సాయంత్రం మళ్ళీ ట్రావెలర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి హైదరాబాద్ వెళ్ళడానికి కోసం అని చెప్పి మేము మళ్ళీ టికెట్ తీసుకోవడానికి ట్రావెలర్స్ బస్ ఏసీ బస్సు ఏదో తీసుకుందామని వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే సడన్గా అతను నుండి, సార్ క్యాష్ తీసుకోండి, లివ్ మా క్యాష్లో అయితేనే తీసుకుంటున్నాం, పక్కన ఏటీఎం సెంటర్ ఉంది, వెళ్ళి మీరు క్యాష్ డ్రా చేసుకోండి అంటే అని చెప్పాడు. అదే మేము పక్కన ఏటీఎంకి వెళ్ళే వరకు ఏమైంది, ఏటీఎం సెంటర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఉంది. మళ్ళీ ఏం చేసినాం, చక్కగా మళ్ళీ రూమ్ వచ్చేసి అక్కడ ఉన్న కొత్త షాపింగ్స్ మెజెస్టిక్స్కి వెళ్ళిపోయి షాపింగ్ అది చేసి కొత్తగా అక్కడ ట్రావెలర్స్ ఏజెంట్ పెట్టుకున్న తర్వాత అక్కడ ఈ బుక్ యువర్ ట్రైన్, ఫ్లైట్, బస్ టికెట్స్ స్పాట్ అని బోర్డు పెట్టుకున్నాడు. చలో బట్టి అడుగుదాంపా అని వెళ్ళాము ఇద్దరం. వెళ్ళిన తర్వాత, బాబు రేపటికి మార్నింగ్ ఫ్లైట్ టికెట్స్ ఏమైనా అవైలబుల్ ఉంటాయా అని అడిగాను. సార్ కూర్చోండి సార్ 10 నిమిషాలు చెక్ చేస్తా అన్నాడు. చెక్ చేస్తా అంటే, సార్ ఇండియన్ రైల్వేస్లో ఉంది సార్ 1850 అన్నాడు. అంటే మేము 3,700 రూపాయలు ఇచ్చేసి 2 టికెట్లు తీసేసుకున్నాం. ఏం ఆలోచించాలి, టక్మని తీసుకున్నాం. మార్నింగ్ 10,000 ఉన్నది, ఈవినింగ్ 1,800కి వచ్చింది అని చెప్పేసి తీసేసుకొని డైరెక్ట్ వచ్చేసి ఆయన నైట్లో పడుకో మార్నింగ్ 6 o'clock ఫ్లైట్, 4 o'clock లేచి రెడీ అయిపోయి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. ఎగ్జాక్ట్లీ 5 o'clock ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇండియన్ ఎయిర్లైన్స్ పాస్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత టికెట్ ఇవ్వగానే వాళ్ళు ఏమంటారంటే, సార్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ వాజ్ క్యాన్సల్డ్, మీకు వేరే దానిలో మేము అరేంజ్ చేస్తాం, కౌంటర్ నెంబర్ 4 వెళ్ళండి, అక్కడ ఏది అవైలబుల్ ఉంటే ఆ ఫ్లైట్కి మీకు టికెట్స్ ఇస్తారు అని చెప్పాడు. సడన్గా ఏం చెప్పి కౌంటర్ నెంబర్ 4కి వెళ్ళిపోయినాం. మా ముందు ఒక 3-4 ఉన్నారు. దాని తర్వాత నాకు ఇచ్చిన తర్వాత నేను టికెట్ ఇవ్వగానే ఆయన రాసి ఇచ్చాడు, సార్ జెట్ ఎయిర్వేస్లో మీకు 2 టికెట్లు ఇస్తున్నాం అని అన్నాడు. నేను అసలు నాకు అద్భుతం అనిపించింది. ఏదో నేను 1 month బ్యాక్ అయితే ఏదో వాయిస్ అన్నాను, అదే వాయిస్ కరెక్ట్ జరిగింది. ట్రైను క్యాన్సిల్ అయింది. కారు అతను మా దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో మార్నింగ్ పోయి రిజర్వేషన్ ఫ్లైట్ టికెట్ తీసుకుందామంటే 10,000-11,000 ఉన్నాయి. మళ్ళీ సాయంత్రం వచ్చి టికెట్ తీసుకుందామని చెప్పి ట్రావెలర్స్ దగ్గరికి వెళ్ళిపోతే ఏటీఎం అవుట్ ఆఫ్ ఆర్డర్ అయింది. డైరెక్ట్ ఇండియన్ ఎయిర్లైన్స్ మళ్ళీ సాయంత్రం దొరికింది. పోయినాక ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ జెట్ ఎయిర్వేస్లో 2 టికెట్లు దొరికినాయి. అది హైదరాబాద్ దిగిన తర్వాత మా ఫ్రెండ్ గట్టిగా సార్ మీరు ఎవరిని కూడా మీరు నోటితోని తిట్టద్దు, ఏం చేయొద్దు, ఇది పవర్ ఉంది, సత్యసాయిబాబా మీకు ఒక పవర్ ఇచ్చిండు అన్నాడు. లేదు బాబు, నేను ఇంతవరకు ఎవరు అనలేదు అనను కూడా. ఇది నా జరిగిన సత్యసాయిబాబా నాకు చూపిన ఒక మిరాకిల్, ఒక అద్భుతము. ఇటువంటి ఇంకో 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. తర్వాత నేను మళ్ళీ వీడియో చేసి ఇస్తాను. నా పేరు సదానందం, హైదరాబాద్లో ఉంటున్నాను నేను, లింగంపల్లిలో. ఈ వీడియో మన సత్యసాయి బాబా డివోటీస్ అందరికీ షేర్ చేయాలని నా యొక్క ప్రార్థన. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.